నిజమైన పేదలు నిల్వ నీడలేనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఎవరికి ఇండ్లు ఇయ్యాలనో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాదు నిర్ణయం చేసేది. గ్రామ సభలల్లో ఆ ఊరి జనం నిర్ణయం తీసుకుంటారు. పారదర్శకంగా మేము ఇండ్లు ఇస్తాం, లంచాలకు లొల్లులకు అవినీతికి తావు లేకుండా పేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు. కానీ కింది స్థాయిలో ఎట్లున్నదో చూడండి. ఓర్ని ఇందిరామిన్లు సలగుండా కాలు బూట్తోని పెడా పెడా చంపుతున్నాడు. ఇందిరామిన్లు చుట్ల ఎక్కడ పొరపాటు జరిగిందో నడుమిట్లుండి నీకు ఇల్లు ఇప్పిస్తా అని నమ్మ వాళ్ళకి రాకుండా చేసిండ్రో ఏం జరిగిందో తెలియదు. కానీ ఇల్లు ముచ్చట మాట్లాడటానికి వచ్చిన వాళ్ళ నడుమ ఇగో గిట్ల కొట్లాట జరిగింది. ఎవరో నర్సయ్య కాడికి రమ్మంటే రాలేదు, నువ్వు అనుడితోనే కోపం కొండలెక్కింది. అప్పటికే కాలు నుంచి తీసి స్టూల్ మీద పెట్టుకున్న బూటును అందుకొని ఏడా పెడా చంపిండు. చూస్తే బక్క పలసగానే ఉన్నాడు మనిషి, గాని కోపంతో ఊగిపోతున్నాడు. ఎంతమంది ఆపినా ఆగుతలేడు. అవతల మనిషి తప్పున్నదా లేకుంటే ఇతగాడే కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేస్తున్నా అనేది మనకు తెలియదు. కానీ ముక్కులు ఉబ్బిచ్చి ఊరుకులాడుతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండల ఆఫీస్ ముందైందట ఈ పంచాది. ఇండ్ల ముచ్చట మాట్లాడుకుందాం దాని పిలిచి నన్ను బూట్తోని కొడతావా అని ఈ మనిషి అంటున్నాడు. సర్కార్ పేదలందరికి ఇండ్లు ఉండాలి అని పథకం పెడితే వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు. కొట్టుకున్నట్ల మమ్మలను మించిన కార్యకర్తలు లేరు అన్నట్టు చేసిండ్రు. మరి దీని మీద వాళ్ళ పాటోలే ఇందిరమ్మ ఇండ్లను పలహారం తిరగ వంచుకుంటే మా పరిస్థితి ఏం కావాలంటున్నారట అసలు ఇండ్లు కావాల్సిన వాళ్ళు. ఈ ముచ్చట మటుకు పార్టీ పెద్దల దాకా చేరితే లీడర్లు ఎసొంటి నిర్ణయం చేస్తారో ఈ లొల్లులు బంద్ అయ్యే ఉపాయం ఏం చేస్తుందో చూడాలి.